హాయ్. బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందా అంటే అవును అని చెప్పేసి గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి వాళ్ళ ఆర్థిక నివేదికలో చూసినప్పుడు ఇదే విషయం స్పష్టం అవుతూ ఉంది. అంటే అధికారం ఉన్నప్పుడు ఒకప్పుడు, అధికారం లేనప్పుడు మరొక విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇది చాలా క్లియర్గా చూపిస్తూ ఉంది. దానిలో చూస్తే 2022-23 గాను దాదాపు వాళ్ళకు వచ్చిన ఫండింగ్ 683 కోట్లని, 2023-24 వచ్చినప్పుడు 580 కోట్లని, అలాగే 2024-25కు చూస్తే 15 కోట్లుగా తగ్గిపోయింది. అంటే 97% దాదాపుగా వాళ్ళకు వచ్చే ఫండింగ్ తగ్గిపోయింది. సో దీన్ని బట్టి చూస్తే అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉంది ఆర్థికంగా, ఇప్పుడు పదవులు అధికారం కోల్పోగానే బీఆర్ఎస్ పార్టీ ఎంత తక్కువ స్థాయికి పడిపోయింది అనేది అర్థమవుతూ ఉంది. అంటే సమాజంలో కూడా ఏమైపోయిందంటే ఎవరి వల్ల పనులు అవుతాయి, ఎవరికి డబ్బులు ఇస్తే పనులు అవుతాయి, ఏ విధంగా ఫండింగ్ వాళ్ళకి ఇస్తే బెనిఫిట్ అవుతుంది అన్న విధంగా చూస్తున్నారు తప్పితే ఒక ఏమంటుంది దాన్ని నీతి న్యాయం, ఒక పార్టీకి కట్టుబడటం అనేది ఎలాంటివి లేవు అని. ఎందుకంటే మనం చూస్తున్న కొద్దీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓడిపోయిందో కాంగ్రెస్ పార్టీలోకి అందరు జంప్ అన్నారు. సో దీనిలో ఉన్న ముఖ్య నాయకులు దానిలోకి వెళ్ళిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అధికారాన్ని వెలగబెడతా ఉన్నారు. ఇప్పుడు భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మళ్ళీ దాన్ని వదిలిపెట్టుకొని మళ్ళీ బీఆర్ఎస్ పక్కకు వచ్చి కూర్చునే రకాలే. సో డెఫినెట్గా అన్ని పార్టీలలో కూడా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఎవరికి పార్టీ నియమ నిబద్ధతలు కానీ, పార్టీకి ఉన్నటువంటి ఆ పరిణామ క్రమంలో దాని మీద ఉన్న గౌరవం కావచ్చు, ఆ పార్టీకి ఉన్న లక్ష్యాలను బట్టి ఈ పార్టీ ఇంత గొప్పగా ఉంది, దీనిలో నేను ఉంటాను, ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి ఈ పార్టీ చేస్తుంది. ఎందుకంటే ఏ పార్టీ కూడా ప్రజల సేవ చేయడానికి ఏం రాలేదు, వాళ్ళు సంపాదించుకోవడానికి, వాళ్ళ ప్రాబల్యం, వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వచ్చిన పార్టీలే. కాబట్టి ఆ వచ్చిన నాయకులు కూడా సంపాదించుకుందామనే నాయకులు తప్పితే పెద్ద గొప్ప నాయకులు ఏం రావట్లేదు. వాళ్ళు నాయకులు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, రాజకీయ నాయకులు వాళ్ళంతా. సో రాజకీయం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు వాళ్ళ పబ్బం కట్టుకోవడానికి చూస్తారు తప్పితే ప్రజాసేవ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. సో అటువంటిప్పుడు ఫండ్ ఇవ్వటం జరగదు, ఫండ్ తీసుకోవడం ఒక్కటే ఉంటుంది. కాబట్టి పార్టీలకి ఈరోజు వాల్యూ లేదని క్లియర్గా అర్థమవుతూ ఉంది. అధికారంలోకి వస్తే ఒక విధంగా, అధికారం లేకపోతే మరొక విధంగానే ఆ ఫండింగ్ ఇచ్చే వ్యక్తులు కూడా ఉన్నారు, అలాంటి సంస్థలు కూడా తయారైపోయినాయి. సో అదే క్లియర్గా బీఆర్ఎస్ పార్టీకి చూపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇక్కడ కేసీఆర్ ప్రాబల్యం కూడా తగ్గిపోయిందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన బయటికే రాడు కాబట్టి ఓకే ఈయన పని అయిపోయింది, ఈయన ఏమీ పాలిటిక్స్లో ఉండడినా, సో ఈయన వల్ల కాదు, భవిష్యత్తులో కేటీఆర్. బట్ అయినా కూడా ఇప్పుడు గత నడవాల్సిన ఒక 3 సంవత్సరాల కాలం కూడా కేటీఆర్, కేసీఆర్, అలాగే వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ వల్ల మనకేం ఉపయోగం లేదు. ఈ 3 సంవత్సరాల ప్రాబల్యంలో, 3 సంవత్సరాల కాలంలో మనం సంపాదించుకోవాలన్నా, మన పనులు కావాలన్నా, మన వ్యవహారాలు చక్కబెట్టుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీకి నిధులు ఇవ్వాలి, అంతేగాని బీఆర్ఎస్కి ఇస్తే ఉపయోగం లేదన్న విధంగా ఎవరైతే విరాళాలు ఇస్తున్నారో వాళ్ళందరూ నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా అవే గణాంకాలు చెప్తా ఉన్నాయి. దాని ద్వారా భవిష్యత్తులో ఏమనిపిస్తూ ఉందంటే అధికారం ఉంటేనే మీ జీవితాలు, అధికారం లేకపోతే ఏవీ లేవు మీకు అని స్పష్టంగా ప్రజలు కావచ్చు, విరాళాలు ఇచ్చే వ్యక్తులు కావచ్చు చెప్తూ ఉన్నారు. సో ఫైనల్గా అయితే ఆర్థిక సంక్షోభంలో బీఆర్ఎస్ పార్టీ కూరుకుపోయింది. ఇక్కడ కేసీఆర్ ప్రాబల్యం కావచ్చు, కేటీఆర్ ప్రాబల్యం కావచ్చు ఏమీ కనిపించటం లేదు. ఎందుకంటే 97% విరాళాలు తగ్గిపోయినాయి అంటే చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్ని బీఆర్ఎస్ పార్టీ ఫేస్ చేయబోతూ ఉంది. అంటే ఇంతకుముందు కూడా మరి కాంగ్రెస్ కూడా ఫేస్ చేసే ఉండొచ్చు, కాబట్టి అది కొత్తగా ఏం కాదు. కాకపోతే ఇప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు కాబట్టి కొద్దిగా ఇది అనిపిస్తుంది. మరి భవిష్యత్తులో నాయకులు అర్థం చేసుకోవాలి, మనకు అధికారం ఉండాలంటే ఏం చేయాలి, పోవాలంటే ఏం చేయాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అధికారం వచ్చిన తర్వాత పోగొట్టుకునే ప్రయత్నమే చేస్తారు అహంకారంతో. సో అది బై డిఫాల్ట్ జరుగుతూ ఉంటుంది, దాని పెద్ద గొప్ప విషయం అయితే ఏమీ లేదు. బట్ గణాంకాలు అయితే బీఆర్ఎస్కి ప్రస్తుతానికి నష్టం కలిగిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.